అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పలువురు జనసేన పార్టీలో చేరారు. నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కూర్ల రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 150 కుటుంబాలు జనసేన తీర్థం పుచ్చుకున్నాయి. పార్టీలో చేరిన వారికి రాజశేఖర్ రెడ్డి జనసేన కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. గిరిజన గ్రామాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఆయన అన్నారు. ఇక గిరిజన గ్రామాల అభివృద్ధి కేవలం కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతోందని ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి తెలియజేశారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జై హింద్. పాతకోట పంచాయతీ ఓకొప్పుల కోట గ్రామంలో భారీ ఎత్తున గిరిజనులు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గిరిజన నియోజకవర్గాల్లో చేస్తున్న అభివృద్ధి అందరికీ తెలిసింది. దాదాపుగా 1000 కోట్లకు పైన నిధులు తెచ్చి అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఎన్నో రోడ్లు వేయించడం, అదే విధంగా ఒక గ్రామానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కరెంటు వెలుగులకి ఒక గ్రామానికి చూపించారు. ఇలాంటి కార్యక్రమాలకి ఆకర్షితులై భారీ ఎత్తున గిరిజనులంతా జనసేన పార్టీ వైపుకు చూస్తున్న పరిస్థితి. రంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులంతా జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక ముందు ఈ జాయినింగ్స్ అనేవి ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అదే విధంగా ఈ గిరిజనులు ఈ రోజు జాయినింగ్ సందర్భంగా వీరి ప్రాంతాల్లో రోడ్డు సదుపాయం సరిగ్గా లేదని, అదే విధంగా స్కూళ్ళు లేవని, అదే విధంగా కొన్ని సమస్యలను మా దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలన్నింటినీ కూడా మేము పార్టీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఈ గిరిజనులు